2047 స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ P4 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశం మొత్తం మీద గౌరవ ప్రధానమంత్రి ఈ P4 కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. 2047 కల్లా బిలో పావర్టీ రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఆర్థికంగా అలాగే సమాజంలో గౌరవంగా మిగిలిన వారితో పాటు వాళ్ళు ఉండాలని చెప్పేసి ఈ P4 కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 నెల నెల ఎక్కడో చోట కార్యక్రమం చేస్తూ గత 12 నెలలుగా ప్రతి నెల ఈ P4 కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు. ఈ రోజుకి సంవత్సరమైన సందర్భంగా P4లో భాగంగా బంగారు కుటుంబాలని అలాగే మార్గదర్శనం కలవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అంతా ఒకటిగా ఉండాలని, ఆర్థిక అసమానతలతో తొలగిపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఈ కార్యక్రమం ఏమైందంటే మార్గదర్శిగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకొని ఆ దత్తత తీసుకున్న కార్యక్రమంలో భాగంగా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అవసరం ఇల్లు కావచ్చు, అలాగే ఇంట్లో పిల్లల చదువులు కావచ్చు, అలాగే ఇంట్లో ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలని ఈ మార్గదర్శి తీర్చే విధంగా ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈరోజు ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే ఏమి, ఒక వ్యాపారస్తులు అయితే ఏమి, అలాగే దయా హృదయం ఉన్న అయితే ఏమి, వీళ్ళంతా బంగారు కుటుంబాలని దత్తత తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాయి. ఇదే మున్సిపాలిటీలో మన కార్పొరేషన్లో నా కూతురు కానీ 25 బంగారు ఫ్యామిలీని దత్తత తీసుకుంది. తీసుకోవడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగింది. అలాగే మన ఎస్సీ గారు రాజశేఖర్ గారు ఆయనకి ఎంత బిజీలో ఉన్నా కానీ, ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ 150 ఫ్యామిలీని ఈరోజు దత్తత తీసుకున్నారంటే నిజంగా ఎస్సీ గారికి చాలా ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే బొమ్మినేని శివ గారు నిన్న దాదాపు 250 సైకిళ్ళు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ పిల్లలు ఇళ్ళ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నారని చెప్పేసి 250 సైకిళ్ళు P4 కార్యక్రమంలో భాగంగా బొమ్మినేని శివ శాఖ డైరెక్టర్ ఇచ్చారంటే నిజంగా అతని గొప్పతనానికి మనం హ్యాట్సాప్ చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఓంకార్ రెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ ఓంకార్ రెడ్డి దానికైనా దాదాపు 99 ఫ్యామిలీలు దత్తత తీసుకొని ఆయనకి వాళ్ళకి ఏమేమి కావాలో సమకూర్చుకోవచ్చు వచ్చిన దానికి ప్రత్యేకంగా ఓంకార్ రెడ్డి గారు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బిలో పావర్టీ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి బిలో పావర్టీ లెవెల్లో ఎవరైతే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అక్కడ ఉండే వ్యాపారస్తులు కానీ, అక్కడ ఉండే కంపెనీలు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ చేసి కలెక్ట్ చేసి ఈరోజు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే పరిస్థితి కల్పించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే
అనంతపురం జిల్లాలో బిలో పావర్టీ లెవెల్ చాలా ఎక్కువ. చాలామంది ఎంప్లాయీస్ మన కార్పొరేషన్లో అయితే ఏమి, అలాగే కలెక్టర్ ఆఫీస్లో అయితే ఏమి, జెడ్పీ ఆఫీస్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా బంగారు కుటుంబాలని దత్తత తీసుకున్నాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఉద్యోగాలు అయితే ఏమి, ఇల్లు కట్టించడం అయితే ఏమి, అలాగే ఇంట్లో ఉండే సౌకర్యాలు వసతులకైతే ఏమి, ఇవన్నీ ఈరోజు సమకూరుస్తున్నారు. దేనికంటే పెట్టే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు వచ్చిన శాలరీలో అంతో ఇంతో ఖర్చు చేసి ఈ బంగారు కుటుంబాలని ఆదుకునే పరిస్థితి. ఈరోజు నిజంగా ఇది చాలా అంటే పెద్ద ప్రోగ్రాం. 2047 కల్లా బిలో పావర్టీ లెవెల్లో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టి P4 కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నడిపిస్తున్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.